ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో బాబాగారి ఒక విశిష్టమైన చర్యను మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఆ చర్య ఏంటి అని అంటే మన కర్మఫలాన్ని బాబాగారు తొలగించటం. కర్మఫలం అంటే ఏంటో, అది ఎందుకు పురోగవుతుందో, కర్మలు ఎన్ని రకాలో, కర్మఫలాలు ఎన్ని రకాలో, వీటన్నిటిని మనం ఇంతకుముందు వీడియోలో దర్శించుకున్నాం. ఈ వీడియో చూసేవారు ఎవరైనా ఇంతకుముందు వీడియోని అంటే ఆ 12వ భాగాన్ని చూసిన తర్వాత ఈ భాగాన్ని చూడండి. అందులో మనం బాబాగారు మన కర్మఫలాన్ని మన చేత అనుభవింప చేసి తొలగించడం ఒక పద్ధతి అనుకున్నాం. అందులో మనం తాత్యా పాటిల్ అనుభవాన్ని అంటే బాబాగారు అనుమతి కోరారు. అయినా బాబాగారు సంతకు వెళ్ళొద్దు అన్నారు. అయినా సరే వీరు వెళ్ళారు. ఆ టాంగాలు పడిపోవడం జరిగింది, నడుములు పట్టుకున్నాయి. అంటే అక్కడ బాబాగారు స్పష్టంగా చెప్పారు, ఈరోజు నీవు గ్రామ పొలిమేర దాటవద్దు అని. మరి బాబాగారు మాట వినాలి కదా. బాబాగారు మాట వినడమే శ్రద్ధ. కాబట్టి మనం కూడా సచ్చరిత్రలో మనకు చెప్పిన మాటలన్నింటినీ మనం కనుక శ్రద్ధతో ఆచరిస్తే బాబాగారు అన్ని రకాలుగా మనల్ని ఆయన కాపాడుకుంటారు. కాబట్టి శ్రద్ధ బాబాగారు మన నుంచి కోరే 2 పైసల దక్షిణల్లో ఒకటి శ్రద్ధ. రెండవది మనం అంబేద్కర్, నారాయణ అంబేద్కర్ అనే భక్తుడి అనుభవాన్ని మనం దర్శించుకున్నాం. 7 సంవత్సరాలు కటిక దారిద్ర్యాన్ని అనుభవించి చివరికి ఆత్మహత్య చేసుకోపోగా దాన్ని బాబాగారు అడ్డుకొని తర్వాత అతడు దాని నుంచి బయటపడి జ్యోతిష్యాన్ని అతడు నేర్చుకుని అందులో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి తను ధనాన్ని సంపాదించి బాబాగారి కృపతో తను కోరుకున్న లౌకిక జీవితాన్ని, ప్రాపంచిక జీవితాన్ని సుఖంగా ఆయన గడిచాడు. తర్వాత ఇక్కడ గ్రహించాల్సింది 7 ఏళ్ల పాటుగా అతడి కర్మఫలాన్ని అతని చేతనే బాబాగారు అనుభవింపచేశారు. దీనికి కావాల్సింది సహనం, కాస్త ఓర్పు, అది కూడా ధైర్యంతో కూడినటువంటి ఓర్పు. బాబాగారు మనం ఆశ్రయించాం. ఇన్ని రోజుల పాటుగా ఒక సమస్య వెంటాడుతుంది అని అంటే అది మన కర్మఫల ప్రభావం. దీన్ని వారే పరిష్కరిస్తారు అని వారి పట్ల శ్రద్ధని, నిష్టని కోల్పోకుండా ఆ ఇన్ని ఏళ్ళు గడిచాయే అనే ఆ కాల పరిమితితో నిమిత్తం లేకుండా బాబాగారిని ఆశ్రయించే ఉండటం, ఇది ధైర్యంతో కూడిన ఓర్పు, ఇదే సహనం. ఇలా అంబేద్కర్ విషయంలో సహనం కావాలి అని మనకు బాబాగారు తెలియజేస్తున్నారు. అంటే బాబాగారు కోరిన 2 పైసల దక్షిణలో ఒకటి శ్రద్ధ, ఇంకోటి సహనం. ఈ రెండింటిని మనం గడిచిన 2 భక్తుల అనుభవాల్లో మనం దర్శించుకున్నాం. ఇప్పుడు 3వ భక్తుడి అనుభవం చూద్దాం. అంటే మన కర్మని మన చేతనే అనుభవింపచేసి, అంటే ఏ మేరకైతే, ఏ స్థాయికైతే ఆ కర్మఫల తీవ్రతను తగ్గిస్తే మనం దాన్ని సహించగలమో, భరించగలమో, ఆ స్థాయికి దాన్ని తగ్గించి తీసుకువచ్చి మన చేత మన కర్మఫలాన్ని అనుభవింపచేసి దానిని తొలగించడం. ఇది 3వ భక్తుడి అనుభవంలో చూద్దాం. ఈ 3వ భక్తుడు ఒక విశిష్టమైన భక్తుడు బాబాగారికి, నానాసాహెబ్ చందోర్కర్. బాబాగారు తమకై తామే అతన్ని తమ వద్దకు పిలిపించుకున్నారు. అటువంటి చందోర్కర్ తరచూ షిరిడీకి వచ్చేవారు. ఈయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో కలెక్టర్ గారి వద్ద సెక్రటరీగా పనిచేస్తుండేవాడు. కాబట్టి తరచూ అతడికి క్యాంపులు ఉండేటివి. రకరకాల గ్రామాలు, ప్రదేశాలు ఆయన సందర్శిస్తుండేవాడు. ఉద్యోగం పరంగా, విధి పరంగా ఎక్కడికి వెళ్ళినా సరే ముందు బాబాగారిని పరిచయం చేయటం, బాబాగారి గురించి తెలపటం, అలా అనేక మందికి బాబాగారి దర్శన స్పర్శన భాగ్యాన్ని కలిగించినటువంటి ఒక విశిష్టమైనటువంటి భక్తుడు నానాసాహెబ్ చందోర్కర్. ఈయన తన బంధువైన బినీవాలా అనే వ్యక్తితో షిరిడీకి వచ్చారు. సరే, బాబాగారి దర్శనం చేసుకున్నారు, బాబాగారికి పాద నమస్కారం చేసుకున్నారు, బాబాగారితో మాట్లాడుతున్నారు. అకస్మాత్తుగా బాబాగారికి కోపం వచ్చింది. నానా, నువ్వు ఇది ఎందుకు మర్చిపోయావు? ఇంతకాలం నీవు నా సాంగత్యంలో ఉన్నప్పటికీ నువ్వు నేర్చుకుంది ఇదేనా?
నా సాంగత్యంలో ఫలితం చివరికి నీకు దక్కింది ఇదేనా? నీ బుద్ధి ఎందుకు ఇలా భ్రమించింది? ఎందుకు చేసావు ఈ తప్పు? నాకు చెప్పు. అకస్మాత్తుగా కోపం వచ్చింది. బాబాగారు ఎలా ప్రశ్నించారు? చందోర్కర్ ఎంత ఆలోచించారు. ఒక్కసారిగా మనసులో కలవరం వచ్చేసింది. బాబాగారా ఊరికే కోప్పడరు. మరి బాబాగారు కోప్పడుతున్నారంటే నేనేదో చేసే ఉంటాను. ఏం చేశానని ఆలోచిస్తున్నా ఏది గుర్తుకు రావట్లేదు. మనకి ఏది గుర్తుకు రావండి, మనకు అన్ని గుర్తుకు తెచ్చేది మన సాయి సమర్థులే, మన సద్గురువే. ఇంకా చివరికి ఆయన బాబాగారినే చరణాలకు నమస్కరించి, బాబా ఏ తప్పు చేశాను దయచేసి నాకు తెలపండి అని అడిగాడు. అప్పుడు బాబాగారు చెప్పారు, నానా ఎందుకు ఈ పొరపాటు చేశావు? కోపరగాంకి ఎప్పుడు వచ్చావు? దారిలో ఏం జరిగింది? మధ్యలో ఎక్కడ దిగలేదా? టాంగా నేరుగా షిరిడికే వచ్చేసిందా? మధ్యలో ఏదో సంభవించింది, చిన్నదైనా పెద్దదైనా నాకేం జరిగిందో ఆ జరిగిన వివరాలన్నీ పూర్తిగా చెప్పు అని అన్నారు బాబా. ఇప్పుడు గుర్తుకు వచ్చింది నానాసాహెబ్ చందోర్కర్కి. కాస్త బాబాగారి ముందు చెప్పాలంటే కాస్త సిగ్గుపడ్డాడు. బాబాగారి ముందా మనం ఏదో ఒకటి చెప్పలేం, అసత్యాన్ని ఆయన వద్ద మనం పలకలేం, అసత్యంతో బాబాగారి కృపను పొందలేం. అసత్యం అధోగతికి దారి, అసత్యం వలన చివరకు దుర్గతే అని హెచ్చరిస్తూ ఉంది 38వ అధ్యాయంలో మన సచరిత్రలో. అసత్యం మనకు తెలియని పాప కర్మఫలాన్ని ప్రోగు చేసి పెడుతుంది. అబద్ధం చెప్పకూడదు. మనం చేసిన పని నిర్భయంగా చెప్పి తప్పు చేస్తున్నామా క్షమాపణ కోరుదాం, అయిపోయిందంత అర్థం. కాబట్టి చేసిన దాన్ని చెప్పినట్టుగా చెప్పగలగాలి, మనం చెప్పిన దాన్ని చెప్పినట్టుగా మనం చేయగలగాలి. ఈ రెండు బాబాగారికి చాలా ఇష్టం. కాబట్టి ఇప్పుడు చంద్రకర్కి గుర్తుకొచ్చింది తను చేసిన పొరపాటు. వీరు కూడా వచ్చారు కదా, బినీవాలా అనే వ్యక్తి. ఆయన దత్తాత్రేయ స్వామి భక్తుడు. మనకు తెలిసిందే, కోపరగాంలో ఆ గోదావరి తీరాన మన రోడ్ సైడే దత్త మందిరం ఉంది. కాబట్టి ఆయన వెళుతూ అంటే షిరిడికి వెళుతూ కాసేపు ఆగి కోపరగాంలో దత్త మందిరం దగ్గర దత్త భగవానుణ్ణి దర్శించుకొని పోదామని అన్నారు. కానీ చందోర్కర్ త్వరగా షిరిడికి వెళ్ళాలి, త్వరగా బాబాగారి వద్దకు వెళ్ళాలని, ముందు షిరిడికి వెళ్దాం, తిరిగి వచ్చేటప్పుడు మనం నువ్వు కోరుకున్నట్టుగా దత్త భగవానుని మనం దర్శించుకుందాం అని నేరుగా షిరిడికి తీసుకొచ్చారు. దారిలో నేను గోదావరిలో స్నానం చేస్తున్నప్పుడు ఒక ముళ్ళు గుచ్చుకుందట చందోర్కర్కి. బాబా ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకుందండి, చాలా బాధ కలిగింది, దాన్ని ఎలాగోలా తీసివేశాను, కాబట్టి నేను మిమ్మల్ని త్వరగా దర్శించుకోవాలి అన్న ఉద్దేశంతో దారిలో దత్త భగవానుని దర్శించుకోకుండా వచ్చాను అని చెప్పారు. దానికి వెంటనే బాబాగారు ఉన్నారు, దారిలో దత్త భగవానుడి వంటి ప్రత్యక్ష దైవం కొలువై ఉంటే నువ్వు అతన్ని దర్శించుకోకుండా అనాదరం చేసినప్పటికీ కేవలం ఒట్టి ముళ్ళు గుచ్చుకోవడంతో నువ్వు బయటపడ్డావు, ఇలా ఎప్పుడు చేయకు అంటే. ఇక్కడ రెండు జరిగినాయి. సరే, దత్త మందిరం ఈయన దర్శించుకోలేదు అనేది ఒకటి. రెండవది, తనకు కూడా వచ్చినటువంటి వ్యక్తి దత్త భగవానుడి భక్తుడు. దత్త భగవానుని దర్శించుకోవాలి అని అతని మనసులో ఉంటే అతని విశ్వాసానికి, అతని నమ్మకానికి నువ్వెందుకు అడ్డుపడ్డావు? అలా ఇతర భక్తుల విషయంలో మనం జోక్యం చేసుకోవటం, మన మాట నెగ్గేలా చేయటం బాబాగారికి ఇష్టం ఉండదు. దాన్నే బాబాగారు ఇక్కడ తెలియచేస్తున్నారు. నువ్వు అంతటి తప్పు చేసినప్పటికీ పెద్ద ఎత్తున నీకు హాని జరగవలసి ఉన్నది, అయినా సరే ఒక ముళ్ళు గుచ్చుకోవడంతోనే నువ్వు బయటపడ్డావు. మరి ఆ పెద్ద కర్మఫలాన్ని, అంటే ఎంతో తీవ్రంగా ఉన్నటువంటి కర్మఫలాన్ని ముళ్ళు గుచ్చుకోవడం అనేంత స్థాయికి తగ్గించి బాబాగారు చంద్రకర్తో అనుభవింపచేసి అతని కర్మఫలాన్ని తొలగించారు. ఇలా మన కర్మని తొలగించే 3 పద్ధతుల్లో మొట్టమొదటి పద్ధతి
మన కర్మఫలాన్ని మన చేతనే అనుభవింపచేసి నశింపచేయటం. ఇక రెండో చూడండి ఎంత విశిష్టమైనదో. రెండో పద్ధతి, మన కర్మఫలంలో కొంత భాగాన్ని బాబాగారు స్వీకరించి స్వయంగా మన కోసం మన తరపున మన కర్మఫలాన్ని కలిసి పంచుకొని అనుభవిస్తారండి. ఆయనకి ఏంటి అవసరం? మన కర్మఫలంలో కొంత భాగాన్ని వారు స్వీకరించి మనతో కలిసి పంచుకొని అనుభవిస్తారు. అలా మన కర్మఫలాన్ని తొలగిస్తారు. మనం ముందే చెప్పుకున్నాం, ఎవరి కర్మఫలాన్ని వారే అనుభవించాలి. మనం ధనం సంపాదించామా, ఆస్తులు సంపాదించామా, దీన్ని అనుభవించడానికి మన తల్లిదండ్రులు కావచ్చు, భర్త కావచ్చు, మన పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఎవరికైనా సరే మన సంపదను అనుభవించేందుకు వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ మన కర్మఫలాన్ని మాత్రం కలిసి పంచుకునేందుకు తల్లిదండ్రులు కానీ, అంటే కన్నవారికి కానీ, తోడ పుట్టిన వాళ్ళకు కానీ, కట్టుకున్న వాళ్లకు కానీ, కడుపున పుట్టిన వాళ్లకు కానీ, ఆప్తులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎవ్వరికి అవకాశమే లేదండి. కానీ సృష్టిలో ఇంతమందికి మన కర్మఫలాన్ని కలిసి పంచుకునే అవకాశం లేకపోయినప్పటికీ ఒకే ఒక్కరికి అవకాశం ఉంది. అది మన సమర్థ సద్గురు బాబాగారు. కాబట్టి బాబాగారు లాంటి సద్గురువులు, సత్పురుషులు వారిని ఆశ్రయిస్తే వారితో మనకున్నటువంటి రుణానుబంధాన్ని అనుసరించి మన కర్మఫలాన్ని వారు పంచుకొని మన కోసం మనతో కలిసి పంచుకొని అనుభవిస్తారండి. ఇలా మన కర్మఫలంలో కొంత భాగాన్ని వారు అనుభవించి నశింప చేయటంలో తిరిగి 3 పద్ధతులు ఉంటాయి. ఒకటేమో వారి స్పర్శ ద్వారా, కరస్పర్శ కావచ్చు, చరణ స్పర్శ కావచ్చు. రెండవది వారి కృపావలోకనంతో, కృపా దృష్టిని ప్రసరింప చేయడం ద్వారా. ఇక మూడవది కేవలం సంకల్ప మాత్రంతో మన కర్మఫలాన్ని వారు అనుభవిస్తారు. ఇది రెండవ పద్ధతి. ఈ పద్ధతిలో కొంతమంది భక్తుల అనుభవాలను మనం సచ్చరిత్రపూర్వకంగా దర్శించుకుంటే బాబాగారు ఏ విధంగా మన కర్మఫలాన్ని ఆయన పంచుకొని అనుభవిస్తారు అని తెలుస్తుంది. నిజంగా అసలు బాబాగారికి మన పట్ల ఎంత కరుణ ఉంటుందో, ప్రేమనండి, దయానండి, జాలి మాటలు వర్ణించలేము. అనిర్వచనీయమైనటువంటి ఆయన ప్రేమ. మన ప్రేమకి కొంత పరిమితులు ఉన్నాయి, కానీ బాబాగారికి మన పట్ల ఉండే ప్రేమని మనం అనుభవించాల్సిందే తప్పించి దాన్ని మనం వర్ణించలేము. చూడండి ఈ భక్తుల అనుభవాలలో బాబాగారి కరుణని, ప్రేమని. మొట్టమొదటి ఉదాహరణ 34వ అధ్యాయంలో వస్తుంది. నాసిక్ జిల్లాలో మాలేగావ్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక డాక్టర్ ఉండేవారు. ఆయన స్నేహితుడు కూడా డాక్టరే. ఇద్దరు మంచి అనుభవజ్ఞులు, శస్త్రచికిత్సలు కూడా చేయగలిగినటువంటి నిపుణులు. ఈ డాక్టర్ గారి అన్నగారి అబ్బాయి పిల్లవాడు. ఆ అబ్బాయికి ఎముకలలో వ్రణం, దాన్ని ఇప్పుడు మనం బోన్ క్యాన్సర్ అంటున్నాం. ఇటువంటి ఎముకలలో వ్రణం ఆ అబ్బాయికి వచ్చింది. విపరీతమైనటువంటి బాధ. కుర్రవాడు వెలువెల్లాడిపోయేవాడు. అది ఎన్నో చికిత్సలు చేశారు, ఎన్నో రకరకాల వైద్యాలు చేశారు, ఎంతోమందికి చూపించారు. చివరికి వాళ్ళ బాబాయ్ కదా డాక్టరు, వీరు శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ కూడా చేశారు, సర్జరీ కూడా చేశారు. అయినప్పటికీ ఎటువంటి గుణము లభించలేదు. సరికదా పిల్లవాడు ఆ బాధతో విలవల్లాడిపోతూ ఉంటే ఇక తల్లిదండ్రులు భరించగలరా? వారు భరించలేకపోతున్నారు. ఆప్తులు, బంధువులు వచ్చి అయ్యయ్యో చిన్న పిల్లవాడు నరకయాతన పడుతున్నాడే అని ఎవరో చెప్పారు. పోనీ దేవి దేవతలను ప్రార్థించి ఆ ప్రయత్నం చేయరాదా? నిజమే, మనకు ఎన్నో సంప్రదాయాలు, మన నమ్మకాలు ఉన్నాయి. అలా దేవి దేవతల్ని కూడా వీళ్ళు ప్రార్థించారు, కుల దేవతని కూడా ప్రార్థించారు.
కానీ ఎవరూ సహాయం చేయలేదు. చిట్ట చివరికి వీరి చెవికి ఒక మంచి వార్త వచ్చింది. ఒక వార్త సోకింది. ఏంటి అని అంటే, షిరిడిలో సాయిబాబా అనే ఔలియా ఉన్నారు. ఆయన ఊది మన నుదుటిపై రాస్తారు, వారి అభయహస్తాన్ని శిరస్సుపై ఉంచుతారు. అంత మాత్రంతో ఎటువంటి వ్యాధులైనా సరే తొలగిపోతున్నాయట. చాలామంది వెళ్ళి వారి వద్ద వారి వ్యాధులను నయం చేసుకుంటూ ఉన్నారు. మీరు కూడా మీ అబ్బాయిని తీసుకెళ్ళండి అని చెప్పారు. అంటే బాబా గారి గురించి మనం వినగలగటం అది కూడా వారి సంకల్పమే. అంటే ఇప్పుడు బాబా గారికి మనం గుర్తుకొస్తే, అంటే ఆయన మనం అనుగ్రహించే సమయం కనుక వస్తే అప్పుడు మనం వారికి గుర్తుకొస్తాం. మన వంతు రావాలి బాబా గారిని దర్శించుకోవటానికి, బాబా గారి అనుగ్రహాన్ని పొందేందుకు. అప్పుడు ఏదో ఒక మెషతో బాబాగారే వారి గురించి మనకు తెలియచేసి మనల్ని వారి సన్నిధికి రప్పించుకుంటారు. పిచ్చుకు పిల్లకాలికి దారం కట్టి లాక్కుని వచ్చినట్టు నా వారు ఎక్కడున్నా నేను లాక్కొచ్చుకుంటాను అంటారు బాబా. అలా ఇప్పుడు ఈ అబ్బాయి తల్లిదండ్రులకి బాబా గారి గురించి తెలిసింది. ఇక వెంటనే ఆశ జనించింది. వెంటనే షిరిడికి వెళ్ళారు. వెళ్ళి బాబాని దర్శించుకున్నారు. బాబాని ప్రార్థించారు ఇద్దరు. బాబా గారి చరణాలకు నమస్కారం చేసి, బాబా, కుర్రవాడు చాలా బాధపడుతున్నాడు, వాడి బాధని మేము చూడలేకపోతున్నామండి, దయచేసి బిడ్డని కాపాడండి, మీ ఆశీర్వాదంతో మీ అభయహస్తాన్ని వాడి శిరస్సుపై ఉంచి వాడి ప్రాణాన్ని కాపాడండి బాబా, ఆ పిల్లవాడికి ప్రాణదానం చేయండి అని ముకుళిత హస్తాలతో బాబా గారికి వారు ప్రార్థన చేశారు. వెంటనే బాబా గారు అన్నారు, షిరిడికి నిశ్చయంగా కూర్చోమన్నారు బాబా గారు. కూర్చోండి, ఇంక మీకు ఎటువంటి భయము లేదు. ఇది ద్వారకామాయి మసీదు కాదు, ద్వారావతి. ఇక్కడికి వచ్చి బాగు కాకపోవడం అనేది త్రికాలాలలో కూడా సంభవం కానే కాదు. ఇక్కడికి వచ్చిన వారికి వెంటనే వారికి ఆరోగ్యము క్షేమము కలుగుతాయి. ఇవి మీకు కూడా అనుభవానికి వస్తాయి. ఈ మసీదు మాత్రం ఆశ్రయించిన వారికి ఎప్పటికీ దుర్గతి పట్టనే పట్టదు, కల్పాంతంలో కూడా అన్నారు బాబాగారు. అప్పటి వరకు దుర్గతి పట్టదు. ఎవరైతే మసీదులోకి ప్రవేశిస్తారో వాళ్ళకి వెంటనే ఆరోగ్యం క్షేమం కలుగుతాయి. ఇవి మీకు వెంటనే అనుభవానికి వస్తాయి. మసీదు కాదు, ద్వారావతి. ఇక్కడికి వచ్చి బాగు కాకపోవటం అనేది త్రికాలాలలో కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళ కోరిక ఏదైతే ఉందో వాళ్ళకి వెంటనే సిద్ధిస్తుంది, వాళ్ళకి శుభం కలుగుతుంది. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి అని ఊది తెప్పించారు. ఊది అబ్బాయికి రాశారు. బాబాగారు సన్నిధిలో అబ్బాయిని కూర్చోబెట్టించారు. ఆ అబ్బాయి వైపు తమ కృపా దృష్టిని ప్రసరిస్తూ బాబా అతడి పాదాన్ని చేత్తో అలా నిమురుతూ ఉండారట. కాబట్టి బాబాగారి కరస్పర్శ అబ్బాయికి లభించింది. అదేవిధంగా బాబాగారి కృపా దృష్టిని ప్రసరింపచేశారు. కేవలం 8 రోజుల్లో ఈ పిల్లవాడికి బాగవుతుంది, మీరు నిర్భయంగా ఉండండి అన్నారు బాబా. 4 రోజుల పాటుగా వాళ్ళు అక్కడే షిరిడిలో ఉన్నారు. 4 రోజుల్లో చాలా బాగా అయింది అబ్బాయికి. రోజు చేసేదల్లా ఏంటి, ఎక్కడైతే అబ్బాయికి నొప్పిగా ఉందో ఆ ప్రాంతంలో ఊదిని లేపనం చేయటం, పూయటం, అలాగే నీళ్ళలో కలిపి ఊదిని త్రాగించటం. అలా ఊది లేపనం, ఊది సేవనం, బాబాగారి కృప కటాక్ష వీక్షణం, వీటితో 4 రోజుల్లో చాలా వరకు ఆ వ్యాధి నయమైంది. వాళ్ళు బాబాగారు అనుమతి తీసుకొని చాలా సంతృప్తితో బిడ్డకి మరి ప్రాణదానం కలిగింది. కేవలం బాబాగారి కృపావలోకనంతో, వారి కరస్పర్శతో, వారి ఆశీర్వాదంతో బిడ్డను తీసుకుని ఊరికి వెళ్ళారు. అక్కడ ఇంకో 4 రోజుల్లో మొత్తం వ్యాధి నయమైంది. అంటే బాబాగారు చెప్పినట్టుగా కేవలం 8 రోజుల్లో ఆ అబ్బాయి ఎముకల్లో ఉన్నటువంటి వ్రణం, అంటే ఎముకలలో ఉన్నటువంటి వ్రణం, బోన్ క్యాన్సర్ పూర్తిగా నయమైంది.
సర్జరీ చేసినా తగ్గలేదు. వాళ్ళ బాబాయ్ డాక్టర్ అయినా ఎన్ని చికిత్సలు చేసినా ఉపయోగం లేదు. కానీ బాబాగారి సన్నిధిలో బాబాగారి కరస్పర్శ, బాబాగారి ఆశీర్వాదం, బాబాగారి కృపావలోకనం, ఉది ప్రసాదం ద్వారా ఆ వ్యాధి నయమైంది. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఆ అబ్బాయికి బాబాగారి స్పర్శ, కరస్పర్శ లభించింది, బాబాగారి కృపాదృష్టి లభించింది. ఈ రెండింటితో బాబాగారు అతని కర్మఫలాన్ని బాబాగారు స్వీకరించి, బాబాగారు అనుభవించి ఈ అబ్బాయి యొక్క కర్మఫలాన్ని తొలగింపు చేశారు. ఇది ఒక మంచి ఉదాహరణ. అంటే బాబాగారి చరణాలకి నమస్కరించారు. మనం కూడా షిరిడీకి వెళ్ళినప్పుడు సమాధి మందిరం దగ్గర ఉండే బాబాగారి చరణాలకి నమస్కరిస్తాం. ద్వారకామాయిలో కానీ, సావడిలో కానీ, పారాయణ హాల్లో కానీ. మరి మన ఇంట్లోనే బాబాగారి మూర్తి ఉంటుంది, చిత్రపటం ఉంటుంది. బాబాగారి చిత్రపటం వేరు కాదు, బాబాగారు వేరు కాదు. కాబట్టి మన ఇంట్లో ఉండే బాబాగారి 2 చరణాలకి మనం నిత్యం నమస్కరిస్తూ ఉంటే ఆ చరణ స్పర్శ మనకు లభించినట్లే కదా. అలాగే నిత్యం మనం సచ్చరిత్రని శ్రవణము, పారాయణం, మననం, చింతనం, పరిశీలన, అధ్యయనం కనుక చేస్తూ ఉంటే బాబాగారు ఏమన్నారు? ఎవరైతే నన్ను స్మరిస్తారో వారి ముందు వెనుక నలువైపులా నేనే ఉంటాను అన్నారు. మరి ఆయన మన నలువైపులా ఉంటున్నారు. మన వారి స్మరణలో ఉంటే నిరంతరం వారి కృప దృష్టి మనపై ప్రసరింప చేస్తూ ఉంటారు. మరి ఊహించండి, దీనివల్ల మన కర్మఫలం ఎంతగా తొలగుతుందో, ఎంతగా వారు స్వీకరిస్తారు. అంటే వారు స్వీకరిస్తారు అన్న భావన కాకుండా మనం వారి స్మరణలో ఉంటే అన్ని రకాలుగా ఆయన మన బాధ్యతను వహిస్తారు. ఇక ఇంకో భక్తుడి అనుభవం చూద్దాం. ఇది డాక్టర్ పిళ్ళై. ఆయన పేరులోనే డాక్టర్, వైద్యుడు పిళ్ళై. వృద్ధుడు. బాబాగారిని చాలా సన్నిహితంగా ఆయన సేవించుకునేవారు. ప్రతిరోజు ఉదయం సాయంకాలం బాబాగారి ద్వారకామాయిలో వారు ఆ కర్కటాలపై చేయి వేసి కూర్చునేవారు. ఆ కర్కటాలకి యువతల వైపు ఈ డాక్టర్ పిళ్ళై కూర్చునేవారు. డాక్టర్ పిళ్ళైని బాబాగారు బావు అని పిలిచేవారు. బాబాగారు చెరువు త్రాగాలంటే బావు కూడా ఉండాలి. బాబాగారు ఏదన్నా ఒక ఆలోచన చేయాలంటే బావు కూడా ఉండాలి. అంటే అంతగా బావుని ప్రేమించారు బాబా. అంత సన్నిహితంగా బాబాగారితో ఉండగలిగినటువంటి భాగ్యవంతుడు ఈ పిళ్ళై. కానీ చూడండి కర్మఫలం ఎలా వెంటాడుతుందో. సాక్షాత్తు భగవంతుడి సన్నిధిలో ఉన్నారు ఆయన. భగవంతుడిని సేవించుకుంటూ ఉన్నారు. భగవంతుడితో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన కుడికాలుపై నారు కురుపులు లేచాయి. ఒకటి కాదు, ఒకదాని మీద ఒకటి 7 కురుపులు, నారు కురుపులు లేచాయి. అత్యంతమైనటువంటి బాధ. విలవల్లాడిపోతున్నాడు, సహించలేకపోతున్నాడు. ఆ వయసులో ఆయన బాధని భరించలేకపోతున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నయం కావడం లేదు. బాధ అత్యంతంగా శీఘ్రంగా తీవ్రమవుతుంది. ఇక ఈ బాధని భరించడం కన్నా మరణించడమే మేలు అనుకున్నాడు. ఆయన ఆలోచిస్తాడు, మరి ఇటువంటి కర్మఫలాన్ని నేను అనుభవించేందుకు నాకు తెలిసి నేను ఎటువంటి దుష్కర్మలు చేయలేదు. నేను ఇప్పుడు కూడా పరిశుద్ధ ఆచరణతోనే ఉండేవాడిని కదా. మరి ఇటువంటి కర్మఫలం నాకు ఎందుకు వచ్చింది? నిజమే, ఇప్పుడు ఈ జన్మలో పరిశుద్ధమైన ఆచరణతోనే ఉన్నాం. కానీ ఏ గత జన్మల్లో ఎటువంటి పాపం చేశామో ఆ కర్మఫలం వెంటాడుతూనే ఉంటుంది. వెంటాడి ఇదిగో ఇటువంటి వ్యాధిని మనకు కలిగించి, ఆ వ్యాధి ద్వారా విపరీతమైనటువంటి బాధను కలిగించి, దుఃఖాన్ని కలిగించి ఆ కర్మఫలం మనల్ని వెంటాడుతుంది. కాబట్టి ఈ బాధని భరించడం కన్నా చనిపోవడం మేలు అనుకుంటున్నాడు. పోనీ చనిపోతే మళ్ళీ ఈ కర్మఫలం తొలగిపోదు కదా, కర్మఫలం అనుభవించందే తొలగిపోదు అని బాగా తెలిసినవాడు. కానీ ఈ బాధన భరించలేకపోతున్నాడు. అనుకున్నాడు మనసులో, అబ్బా ఈ జన్మలో మరణం వస్తే చాలు, ఇక 10 జన్మలైనా సరే జన్మించి ఈ కర్మఫలాన్ని మనం కొంత అనుభవించవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం భరించలేకపోతున్నా అని ఇదే విషయాన్ని
కాకాసాహెబ్ దీక్షిత్ గారి ద్వారా బాబా గారి వద్ద మనవి చేయమన్నాడు. ఈయన తరపున దీక్షిత్ గారు వెళ్ళి బాబా గారికి నమస్కరించి పిల్ల యొక్క సమస్యనంతా మనవి చేసి బాబా గారు ఈ జన్మకి అతడికి ఇంతటితో చాలించమని కోరుకుంటున్నాడు. అంటే అతడికి ఇప్పుడు మరణాన్ని మీరు అనుగ్రహిస్తే ఇంక 10 జన్మలు ఇచ్చినా పర్వాలేదు, ఆ 10 జన్మలలో ఈ కర్మఫలాన్ని కొంత అనుభవిస్తాడు. అంటే మనం లోన్ తీసుకున్న వాళ్ళం మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టుకున్నట్టుగా. ఇంకా పెళ్ళై బాధను విని బాబా గారి హృదయం అంతఃకరణం కరిగిపోయింది. ఆయనలో ప్రేమ ఉప్పొంగింది. ఆయన చెప్పారు దీక్షిత్ గారితో, దీక్షిత్ అతడికి వెళ్ళి చెప్పు, అతన్ని ధైర్యంగా ఉండమను, భయపడాల్సిన పని లేదు. 10 జన్మల వరకు ఎందుకు, 10 రోజులు అనుభవిస్తే చాలు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. 10 జన్మల వరకు ఎందుకు, 10 రోజులు అనుభవిస్తే చాలు. కర్మానుభవాన్ని ఓర్పుతో అనుభవించాలి, కానీ భయంతో బెంబేలు పడవద్దు అని అతనితో చెప్పండి అని చెప్తూ బాబాగారు తమ సమర్థతను చాలా అరుదుగా ఆయన స్వయంగా చెప్తారు. అటువంటి అరుదైన సంఘటన ఇప్పుడు ఇక్కడ జరిగింది. బాబాగారు తమ సామర్థ్యాన్ని తామే చెప్తున్నారు స్వయంగా. స్వార్థాన్ని కానీ పరమార్థాన్ని కానీ అథవా మోక్షాన్ని కానీ ఇచ్చేందుకు సమర్థుణ్ణి నేను ఉండగా అనర్థమైన మరణాన్ని కోరుకుంటాడా? ఇదేనా అతని పురుషార్థం? అతన్ని మోసుకొని నా వద్దకు తీసుకురండి, కలిసి పంచుకొని అనుభవిద్దాం అని అతనితో చెప్పండి. బాబాగారి ప్రతి వచనం మంత్రమే, బాబాగారి ప్రతి మాట బాబాగారి వరమే. అందుకే సచ్చరిత్ర అంటే బాబాగారి వరాల జల్లు. నాకు ఈ మాట చెప్పుకోవడం చాలా ఇష్టం. ఎక్కడి సత్సంగాలకు వెళ్ళినా నేను ఈ మాట తప్పకుండా ప్రస్తావిస్తాను, బాబాగారి ఇచ్చిన స్ఫురణతో. అంటే బాబాగారి ప్రతి మాట వరమే. సృష్టి ఉన్నంత వరకు మానవాళికి ఏ ఏ వరాలు అవసరమో ఆ వరాలన్నీ ఇచ్చేశారు ఆయన. కొత్తగా మనం కోరుకోవాల్సిన అవసరమే లేదు. సచరిత్రని బాగా అధ్యయనం చేయండి, చదవండి మనసు పెట్టి. మానవాళికి ఎటువంటి వరం అవసరం ఉంటుంది ఎప్పుడైనా, ఏ పరిస్థితుల్లోనైనా అని మనం భావిస్తామో ఆ వరాలన్నీ ఇచ్చేశారు బాబా. బాబా కావాల్సిందల్లా ఆ వరాలన్నీ వెతికి తీసుకునేవాళ్ళే, అంతే. ఎంత కరుణ చూడండి మానవాళిపై, మనపై బాబా గారికి. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? స్వార్థాన్ని కానీ, అంటే మన ప్రాపంచిక కోరికలైనా పర్వాలేదు, స్వార్థాన్ని కానీ పరమార్థాన్ని కానీ, నువ్వు భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా, నువ్వు దాన్ని తెలుసుకోవాలన్నా, అథవా మోక్షాన్ని కానీ, మోక్షాన్ని ఇవ్వడం మనం చెప్పుకున్నాం. ఈ జనన మరణ చక్రం నుంచి తప్పించడమే మోక్షం. ఆ వలయం నుంచి మనకు ముక్తిని ఇవ్వడమే అదే ముక్తి. ఆ వలయం నుంచి తప్పించడమే మోక్షం, ముక్తి అనేవి. అటువంటి మోక్షం ఎంతో కష్టపడితే కానీ రాదు కదా. బాబా ఏమంటున్నారు? అథవా మోక్షం అంటున్నారు. అంటే ఒక మంచి వేయింగ్ మిషన్లో మిల్లీగ్రామ్ వరకు మనం ఖచ్చితంగా ఎలా మనం దాన్ని తోచగలమో దాని కనీస కొలత అంటాం. అలా బాబా గారికి కనీస కొలత ఏంటి? సద్గురువుగా ఆయన స్వార్థానైనా మన స్వార్థపరమైన కోరికలు తీరుస్తానంటున్నారు, పరమార్థ జ్ఞానాన్ని కలిగిస్తానంటున్నారు. ఇంకా అథవా మోక్షం, మోక్షాన్ని లెక్క లేకుండా మీకు మోక్షాన్ని ఇవ్వడం నాకు పెద్ద పని కాదు, నాకు అథవా అది నా దృష్టిలో మోక్షాన్ని ఇవ్వడం చాలా సులువు. అంటే మోక్షాన్ని అత్యంత సులువుగా ఇవ్వగలిగినటువంటి సమర్థుడిని నేను ఉండగా అతను అర్థమైన మరణాన్ని కోరుకుంటాడా? ఎంతో అరుదుగా లభించే మానవ శరీరంతో మోక్షాన్ని పొందాలి కానీ మరణాన్ని కోరుకుంటాడా? ఇదనా అతని పురుషార్థం? అతను మోసుకొని నా దగ్గరికి తీసుకురండి, కలిసి పంచుకొని అనుభవిద్దాం అని చెప్పండి. ఎవరికి ఉంటుందండి ఇంతటి ప్రేమ? నా వద్దకు తీసుకురండి, అతని కర్మఫలాన్ని నేను కలిసి పంచుకొని అనుభవిస్తాను. ఎంత స్పష్టంగా, సూటిగా, నేరుగా చెప్పారు బాబా. సరే, అతన్ని తీసుకొచ్చారు, పెళ్ళైన మోసుకొచ్చారు, ఎవరో వీపు మీద పెట్టుకొని మోసుకొచ్చారు. బాబాగారు ఎదుట కూర్చొని, బాబాగారి పక్కన కూర్చొని పెట్టారు. బాబాగారు తమ దిండు
ఆయనకి ఇచ్చారు, ఆనుకొని కూర్చో అన్నారు. అతనితో చెప్తున్నాడు, ఈ ప్రారంధానుసారం వచ్చే ఈ కర్మఫలాన్ని ఓర్పుతో అనుభవించాలి. సుఖదుఖాలు, కష్టసుఖాలు, ఇష్టాయిష్టాలు, విషం అమృతం లాంటి ద్వంద్వాలు సంచిత కర్మానుసారం జీవులపై ప్రవాహంలాగా వచ్చి పడతాయి. ప్రవాహంలాగా చెప్పిరావు, ప్రవాహంలాగా వచ్చి పడతాయి. సుఖం కలిగినప్పుడు నేను గొప్పవాడిని అని పొంగిపోను వద్దు, దుఃఖం కలిగినప్పుడు కృంగిపోను వద్దు. ఈ కర్మఫలాన్ని ఓర్పుతో అనుభవించాలి, సహనంతో అనుభవించాలి. అల్లా మాలిక్ ఆయన అందరికీ రక్షకుడు. శరీరాన్ని, మనసుని, తర్వాత ధనాన్ని, వాక్కుతో సహా వారికి సమర్పించి వారి పాదాలను కనుక మనం ఆశ్రయిస్తే అప్పుడు తెలుస్తుంది వారి మహిమేంటో. అందరిని రక్షించేవారు ఆయనే. కాబట్టి ఇక్కడ కూర్చో, నువ్వు కాళ్ళు చాపుకొని కూర్చో అని అన్నారు. పిళ్ళై బాబాగారి సన్నిధిలోనే బాబాగారు ఇచ్చిన దిండుని గోడకు వేసుకొని ఆనుకొని కూర్చున్నారు, కాళ్ళు చాపుకొని కూర్చున్నారు. సాయంత్రం సమయం అయింది. బాబా ఇంకో మాట బాబాకి పిళ్ళై ఒక మాట చెప్తారు. బాబా, నా కుడికాయలపై నారాసాహెబ్ చంద్రకర్, మనం ఇది ముందు ప్రస్తావించుకున్నాం, ఆ నారాసాహెబ్ చంద్రకర్ పట్టి కట్టాడు, త్వరగా తగ్గిపోతుందని అంటాడు. దానికి బాబా అంటాడు, నాన్నకేం తెలియదు, కట్టినటువంటి పట్టిని తీసిపడాయి, కాకి వస్తుంది, పొడుస్తుంది, నీవు బాగవుతావు. కాకి వచ్చి పొడిచి పారిపోతుంది, నీవు బాగవుతావు, ఆ పట్టిని తీసేయి అన్నారు. సరే, ఆయన పట్టిని తీసేసి కూర్చున్నారు. సాయంత్రం సమయమైంది. ఆ సాయంత్రం అక్కడ ఉండేటువంటి ఆ ప్రమిదల్లో అబ్దుల్లా బాబాగారి సేవకుడు, ఆయన వచ్చి నూనె పోసేవారు. అది ఆయన డ్యూటీ, ఆయన విధి, రోజు ఆయన చేసుకునే సేవ. జనం కిక్కిరిస్తున్నారు. ఆయన దృష్టి ప్రమిదల మీద ఉంది. పొరపాటుగా చూడకుండా, అంటే గమనించకుండానే పెళ్ళైని ఏ కుడికాల మీదైతే ఈ నారీ కురుపులు లేచున్నాయో, 7 కురుపులు, ఆయన అత్యంత బాధపడుతున్నాడో ఆ కాలుపైనే అబ్దుల్లా కాలు పడింది. ఇంకా ఊహించుకోండి, తాకితేనే భరించలేని బాధతో ఉన్న కాలిపై ఇక అబ్దుల్లా బరువంతా పడింది. ఒక్కసారిగా కేక పెట్టేశాడు ఈ పిళ్ళై. అతని కేక తల్లోకి చొచ్చుకొని పోయిందట. ఆ కాలి తొక్కిడికి అప్పటి వరకు ఉన్న ఆ కురుపులన్నీ పగిలిపోయినాయి. ఆ కురుపుల్లో ఉండే చెడు రక్తం, చీము మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. బాధతో విలవల్లాడిపోతున్నాడు. 2 చేతులు నమస్కరించేసి, బాబా, నన్ను మీరు కాపాడండి అయ్యా, నేను మీపై ఆధారపడి ఉన్నా. బాబా, విశ్వమంతా నశించిపోయినా సరే నీ మహత్యం మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటుంది. దీనుణ్ణి నన్ను రక్షించు సాయినాథ అని బాబాగారు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన గొప్పతనం ఏంటంటే, ఆయన బాధపడుతూ ఉన్నప్పుడు దీక్షిత్ గారిని రాయబారానికి పంపారు కదా, అయ్యా నాకు దీక్షిత్ గారి ద్వారా మనవి చేసుకున్నాడు కదా బాబా గారికి వద్దకు పంపించి. అటువంటి కష్ట సమయంలో కూడా, ఇంత బాధను అనుభవిస్తూ కూడా ఆయన బాబాగారి నామస్మరణ చేస్తూనే ఉన్నాడు. నామస్మరణ మానలేదు. అంటే బాబాగారితో రుణానుబంధం మనకు ఏర్పడాలి అని అంటే నామస్మరణ చాలా ప్రధానమైనది. బాబాగారు మన నుంచి కోరుకునేది కేవలం నన్ను స్మరించండి అంటారు ఆయన. ఆ స్మరించడం మనం హారతుల ద్వారానా, లేదు సంకీర్తన ద్వారానా, లేదు నామజపం ద్వారానా, సచ్చరిత్ర, ఇతర బాబాగారి గ్రంథాలు మనం పారాయణ చేయడం ద్వారానా, సత్సంగాల్లో బాబాగారి గురించి చెప్పుకోవడం ద్వారానా, ఇతర సేవల ద్వారానా, ఎలాగైనా సరే బాబాగారి నామం మనం నిత్యము స్మరిస్తూ ఉండాలా. ఇది బాబాగారు మన నుంచి కోరుకుంటున్నారు. మరి మనం స్మరిస్తే బాబాగారికి ఏమన్నా అది గొప్ప కోసమా? కాదు. అది మనకు శ్రేయస్సును కలిగిస్తుంది, మనకు వారి రక్షణను కల్పిస్తుంది. అటువంటి భక్తుడు పెళ్ళై ఒక్కసారిగా బాబాగారిపై ఆధారపడిపోయినాడు కదా, బాబాగారిని ప్రార్థిస్తున్నాడు. ఆ బాధ పోటు ఊపులుగా వస్తుంది, పోతుంది. కాసేపటికి కొద్దిగా నయమైంది. బాబాగారు చెప్పారు, ఇతను తీసుకెళ్ళి వాడల్లో కూర్చోబెట్టండి. ఏమి లేదు, బాగైపోయింది. బావు చూడండి, ఇప్పుడు ఆ బాధ నుంచి తేరుకొని పాట పాడుతూ ఉన్నాడా లేదా
అన్నారు. అప్పుడు పెళ్ళయ్య అన్నాడు, బాబా మరి కాకి వస్తుందన్నారు, పొడిచి పారిపోతుందన్నారు, మరి ఇంకా కాకి రాలేదేంటి అంటాడు. అరే వచ్చింది ఆ కాకే కదా, నీ కాలు తొక్కింది ఆ కాకే కదా, పొడిచి పారిపోయింది ఆ కాకే కదా, ఇంకెందుకు కాకి వస్తుంది, వెళ్ళి వాడలో సుఖంగా పడి ఉండు. కాకి అబ్దుల్లాని బాబా గారు కాకి అన్నారు. అతడు ముక్కు నల్లగా ఉండేవాడట అబ్దుల్లా, ఆయన ముక్కు కూడా కాకి ముక్కులాగా ఉండేదంట. అలా మనుషులకి రకరకాల పేర్లు పెట్టి పిలిచేవారు బాబా. ఈ అబ్దుల్లా బాబా గారి వద్దకు తొలిసారి రాగానే బాబా అన్నారు, ఆలా మాలా క్రాలా అని, అంటే నా కాకి వచ్చింది అన్నారు. ఆలా మాలా క్రాలా, కాబట్టి నా కాకి వచ్చిందని అప్పుడే అన్నారు కదా. అప్పటి నుంచి అతన్ని కాకి అని పిలిచేవారు. అది అక్కడ మనకు పెళ్ళైకి చెప్పిన విషయం అయితే అది. కాబట్టి ఆయన ఏం జరిగారు అంటే ఏం చెప్పారో బాబా గారు అదే వారి సమక్షంలో జరిపించారు. అలా ఆ లీల ద్వారా ఖచ్చితంగా బాబా గారు చెప్పినట్టుగా 10 రోజుల పాటు ఊది లేపనం, అంటే ఆ కురుపుల మీద ఊదిని లేపనం చేస్తూ నీడలో కలిపి ఊదిని త్రాగించడం ద్వారా ఖచ్చితంగా 10 రోజుల్లో పెళ్ళయ్య గారి కాలికి వచ్చినటువంటి కురుపుల వ్యాధి పూర్తిగా నయమైపోయింది. బాబా గారే స్పష్టంగా చెప్పారు, కలిసి పంచుకొని అనుభవిద్దాం అని చెప్పండి. కాబట్టి బాబా గారి సన్నిధిలో మనం కూర్చున్నామా, ఖచ్చితంగా మన పాపకర్మని ఆయన అనుభవిస్తారు, కలిసి పంచుకొని అనుభవిస్తారు. దాని ద్వారా మన పాపకర్మ పాప ఫలం నశిస్తుంది. ఇది ఎవరూ చేయలేని పని. సచ్చరిత్ర మనం నిత్యం పారాయణ చేస్తున్నా, మనం శ్రవణం మననం చేస్తున్నా ఆయన ముందు సన్నిధిలో కూర్చున్నట్టే. ఆ సన్నిధిలో ఉంటే ఇదో బాబా గారు చెప్పినట్టుగా కలిసి పంచుకొని ఆయన అనుభవిస్తూనే ఉంటారు. ఇలా బాబా గారు ఇక్కడ పెళ్ళయ్య గారిని తమ సన్నిధిలో కూర్చోబెట్టుకొని తమ కృపా దృష్టిని ప్రసరింపచేసి అతడి కర్మఫలాన్నిలో ఎంతో భాగాన్ని బాబా గారు అనుభవించి అతడిని ఆ కర్మఫలం నుంచి బయట వేశారు. ఇక మరికొంతమంది భక్తుల అనుభవాల్ని మనం తర్వాత వీడియోలో దర్శించుకుందాం. కాబట్టి బాబా గారి స్మరణ ఎన్ని రకాలుగా మనకు ప్రయోజనం కలిగిస్తుందో చూడండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. తర్వాత వీడియోలో కూడా ఈ కర్మఫలాన్ని బాబా గారు తొలగించే ఈ విశిష్టమైన చర్యను మనం దర్శించుకుందాం. బాబా గారు స్ఫురణ ఇచ్చినంత మేరకి మన ఛానల్ని ఇతర భక్తులకి పరిచయం చేయండి. శ్రీ సాయిబాబా.